మనకి బండి రెంట్‌కి పంపించడం లేదు అని చెప్పి. అలా కాకుండా మళ్ళీ కస్టమర్ దగ్గర ఏమైనా డ్యామేజ్ వస్తే ప్రెషర్ నాకే. ఎందుకు చెక్ చేయలేదు అది ఇది అని చెప్పి. ఇంకా ఫైనల్‌గా అయితే కస్టమర్‌కి అయితే బండి ఇచ్చేసాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇది మొన్న ఫిట్టింగ్ చేసిన కెమెరాకి బ్యాక్ సైడ్ చూడండి వ్యూ సరిగ్గా లేదు. కెమెరా అయితే సరిగ్గా పెట్టలేదు వాళ్ళు. దాన్ని అడ్జస్ట్ చేద్దామని చెప్పి చూస్తే అది కెమెరా ఏమైందంటే బాగా వాళ్ళు సిలికాన్ పెట్టి బాగా అతికిచ్చేసినారు పాత కెమెరా ప్లేస్‌లో. ఇంకా దానికోసం మళ్ళీ అని చెప్పి బయలుదేరాను షోకి వెళ్దామని చెప్పి. ఇంకా అక్కడికి వెళ్తే ఏమైందంటే లేదు అది వదిలేసేసి షోరూమ్ దగ్గర అది డ్యామేజ్ అయిన బండి ఉంది కదా, యాక్సిడెంట్ అయింది. ఆ బండిని ఏం చేసినాడు, నేను ఓపెన్ చేశాను, పేపర్ తీసుకొని వస్తున్నాను, రా నువ్వు బండి వదిలేద్దాం షోరూమ్‌లో అన్నాడు. ఆ బండి వదిలేసిన తర్వాత మళ్ళీ ఈ బండి రెంట్‌కి పోతుందంట 30 డేస్‌కి. ఇక ఈ బండిని అయితే చూడండి ఎంత గబ్బు ఉందో. కడిగిన తర్వాత ఇలా చేసుకొని వెళ్ళాను. వర్షం అయితే పడబోతుంది. అయినా కూడా కడుగుతున్నాను. ఎందుకంటే ఎక్కడైనా డ్యామేజెస్ ఉంటే కరెక్ట్‌గా వీడియోలో చూపించాలా అని చెప్పి. మళ్ళీ కస్టమర్‌కి నాకు ప్రాబ్లమ్ రాకూడదని చెప్పి అయితే బండిని అయితే కడిగేశాను. ఇంకా ఫైనల్‌గా అయితే కస్టమర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. కస్టమర్ ఇక కొంతమంది కస్టమర్స్‌కి కొన్ని బండ్ల గురించి తెలియదు కదా. ఇంకా స్టార్టింగ్ అన్ని వాళ్ళు కూడా చెక్ చేసుకుంటున్నారనమాట. ఏది బాగుంది, ఏది బాగలేదు, ఎక్కడైనా డ్యామేజ్ ఉందా లేదా అని చెప్పి. ఇక కస్టమర్‌కి అయితే డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ నేను ఆఫీస్‌కి తీసుకొని వెళ్ళడానికి వేరే మనిషి వస్తున్నాడు. వాని బండిలో నేను ఇంకా ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే పని ఏమైనా ఉందా అని చెప్పి చూడాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి మామ. అలాగే ఫాలో కూడా చేసుకోండి. మీకేమన్నా రెంటల్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్